షట్డౌన్ చేసిన సమరం. హోరాహోరుగా సాగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కథ ఆసక్తికర క్లైమాక్స్కి చేరింది. సిరీస్ ఫలితాలను తేల్చే చివరి టెస్టులో తొలి రోజు బ్యాటింగ్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైన భారత్ రెండో రోజు పేస్ బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఫలితంగా నామమాత్రపు 4 పరుగుల ఆధిక్యం దక్కింది. దాంతో రెండో ఇన్నింగ్స్లో సాధించే స్కోరే విజయ లక్ష్యంగా నిర్దేశించే పరిస్థితి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో తన దూకుడుకు కళ్ళెం వేస్తూ శైలికి భిన్నంగా ఆడిన రిషభ్ పంత్ను ఈసారి ఎవరూ ఆపలేదు. అతడి మెరుపు హాఫ్ సెంచరీతో భారత్ మెరుగైన స్థితికి చేరింది. మూడో రోజు మిగిలిన బ్యాటర్లు అందరూ పట్టుదలతో ఆడితే ఆసీస్కు సవాల్ విసిరే స్కోరును భారత్ సాధించవచ్చు. అయితే వెన్నునొప్పితో శనివారం 8 ఓవర్లు వేసిన బుమ్రా కోలుకోవడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయినా చివరికి అనూహ్యంగా బౌన్స్ ఉన్న ఈ పిచ్పై పదే డిఫెన్స్ ఆడడం సాధ్యం కాదని గుర్తించిన భారత్ ఆరంభం నుంచి దూకుడు చూపించింది. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన యశస్వి జైస్వాల్ జోరుగా రెండో ఇన్నింగ్స్ను మొదలెట్టాడు. అయితే బోలాండ్ అద్భుత బౌలింగ్లో టీమిండియాను నిలువరించాడు. 17 పరుగుల వ్యవధిలో భారత్ తొలి 3 వికెట్లు బోలాండ్కే సమర్పించుకుంది. అయితే చివరగా ఇండియా మొదటి ఇన్నింగ్స్ 185, ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 181, అలాగే ఇండియా రెండో ఇన్నింగ్స్ 157కి ఆలౌట్ అవగా ఆస్ట్రేలియా 6 వికెట్లు తేడాతో గెలుపొందింది. ఓవరాల్గా మొత్తం సిరీస్ ఆస్ట్రేలియా వశమైంది.